వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో టొమాటో నిల్వ పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను. టొమాటోలు ఎక్కువగా దొరికే సీజన్లో మనం ఈ టొమాటో పచ్చడిని పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకొని తింటే వేరే కూరతో అవసరం లేకుండా ఉంటుంది. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. కూరలు తినబుద్ధి కానప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టుకొని తింటే మాత్రం చాలా హాయిగా ఉంటుంది. అండ్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఎప్పుడు పచ్చడి పట్టని వాళ్ళు కూడా ఈ టొమాటో పచ్చడిని ఈజీగా పట్టేస్తారు. పక్కా కొలతలతోటి ఎంతో టేస్టీగా ఉండి బూజు అనేది రాకుండా ఒక 5-6 నెలల పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడిని ఈరోజు తయారు చేసి చూపించబోతున్నాను. పదండి చూద్దాం. దానికోసం ముందుగా టమాటాలని మనం ఎంతవరకు క్వాంటిటీలో చేయాలనేది చూసుకొని టమాటాలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం కాయ గట్టిగా ఉండాలి. తర్వాత ఎక్కడ కూడా మరక డాగు లేకుండా ఉండేటట్టు చూసుకొని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద తడి ఆరబెట్టుకొని తడి మరక లేకుండా ఉండేటట్టుగా ఆరబెట్టేసుకోవాలి. ఇలా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి కాయని చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మధ్య టమాటాలు పైకి బాగున్నా కానీ లోపల పురుగు కూడా ఉంటుంది. అది కూడా గమనించుకొని మనము పచ్చడి పట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా మొత్తం ఆరబెట్టుకున్న వాటిని 4 ముక్కలుగా కానీ లేదంటే 6 ముక్కలుగా కానీ కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు టమాటా కట్ చేస్తున్నప్పుడు పైకి అయితే చాలా బాగుంది, బట్ లోపల మాత్రం ఇలాంటి డ్యామేజ్ వచ్చింది. కాబట్టి చూసుకొని టమాటాలను కట్ చేసుకోండి. కట్ చేసుకున్న టమాటాలన్నిటిని కూడా ఒక వెడల్పాటి బాండీలో తీసుకోవాలి. తర్వాత చింతపండుని కూడా 1/2 కేజీకి 50 గ్రాముల లెక్కలో, ఇప్పుడు నేను 1.5 కేజీ టమాటాలు తీసుకున్నాను, దానికి 150 గ్రాముల చింతపండుని తీసుకుంటున్నాను. చింతపండు పాతది కాకుండా కొంచెం కొత్తది తీసుకుంటే కలర్ బాగుంటుంది. ఎక్కడైనా ఈనెలు కానీ గింజలు కానీ అవి ఉంటే తీసేసి టమాటాలు ఉడకబెట్టే బాండీలోనే టమాటాలతో పాటు వేసేసుకోవాలి. చింతపండును కూడా ముందుగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఫస్ట్ ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ వేసుకోవడం లేదు. కొంచెం మధ్యలో చూసుకుంటూ తిప్పుకున్నా సరిపోతుంది. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. నాకు కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది. ఈ టైంకే పవర్ పోయింది కాబట్టి లైటింగ్ పెద్దగా లేదు, అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ టొమాటోలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతున్నప్పుడు ఇంకా మూతను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగంటుతుంది కాబట్టి జాగ్రత్తగా వెంటనే కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఇలా దగ్గర పడినప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనము ఇక్కడ పక్కన ఆవాలు మెంతుల్ని వేయించుకోవాలి. మెంతులు 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే ఆవాలని 4 టేబుల్ స్పూన్లు తీసుకొని చిటపటమనే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. టమాటాలో వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకుంటూ ఉండాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఆవాలు మెంతులతో పాటు ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకోవాలి. ఆవాలు మెంతులు మిక్సీ జార్లోకి వేసుకునేటప్పుడు మిక్సీ జార్ కూడా చాలా పొడిగా ఉండాలి. తడి అనేది ఎక్కడా లేకుండా చూసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ చల్లారినటువంటి టొమాటోలో మనం ఇప్పుడు ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకుందాము. కారాన్ని 3 గ్లాసులు అంటే దాదాపు 150 గ్రాముల కారము, అలాగే 150 గ్రాముల ఉప్పు కూడా పడుతుంది. నేనైతే ఒక 1/2 గ్లాస్ వరకు తగ్గించాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామని. బట్ కారం ఎంత తీసుకుంటామో ఉప్పు కూడా అంతే తీసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్నటువంటి మెంతులు ఆవాల పౌడర్ని, ఒక చిన్న అల్లం ముక్కని, 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని వీటిల్లోనే వేసేసుకోవచ్చు, లేదా మొత్తం కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా
ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారం ఎర్రదన్నాన్ని బట్టి కూడా మనకి పచ్చడి కలర్ అనేది ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక డబ్బాలోకి వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా మిక్సీలో వేసేసుకొని వాటిని కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. పైకి కిందికి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసేయాలి. తర్వాత రోజు ఒకసారి తీసి ఉప్పుని కారాన్ని చెక్ చేసుకొని సరిపోకపోతే మనం ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కాస్తంత బయటికి తీసుకొని తాలింపు వేసుకొని తింటే ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది 3 రోజుల వరకు బయట ఉంచి 3 రోజుల తర్వాత ఇలా తాలింపు వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 2వ రోజే తాలింపు వేసుకుంటున్నాను. ఇంట్లో ఎంత వరకు యూస్ చేసుకుంటామో అంతవరకే తాలింపు వేసుకోవాలి. ఇలా చేసుకుంటే పచ్చడి మనం ఎప్పుడు తిన్నా కానీ ఫ్రెష్గా అనిపిస్తుంది. మొత్తం తాలింపు కూడా వేసేసుకుంటారు. అలా అయినా మీ ఇష్టాన్ని బట్టి చూసుకోండి. బట్ ఇలా వేసుకుంటేనే ఎప్పటికప్పుడు ఫ్రెష్ పచ్చడి తిన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది. ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎంతవరకు తాలింపు వేయదలుచుకున్నామో అంతవరకు పచ్చడిని తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడి మొత్తము ఆయిల్ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు తాలింపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పినటువంటి కొలతలతోటి ప్రాసెస్ తోటి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ కూడా చేయండి.